ఇంట్లో మనం ప్రేయర్ చేస్తాం, ఆత్మలో ప్రేయర్ చేస్తాం, రూమ్ లో ప్రేయర్ చేస్తాం. దేవుని పిల్లరా, ఇవన్నీ బయట ఆపరేట్ అవ్వాలి కదా. బయట ఆపరేట్ అవ్వాలా లేదా? నువ్వు లోపల ప్రేయర్ చేస్తున్నావు, నువ్వు సీక్రెట్ ప్లేస్ లో ప్రేయర్ చేస్తున్నావు, ఇవన్నీ బయట మేనిఫెస్ట్ అవ్వాలి కదా. మేనిఫెస్ట్ అవ్వాలంటే నీకు నీకంతటా నువ్వు స్టెప్ వేస్తేనే అవి మేనిఫెస్ట్ అవుతాయి. అంటే ఎవరో వచ్చి చేయడం అట్లా కాదు, నీ అంతటా నువ్వే. కొత్తది లేకపోతే మనం ఒక్క దగ్గరే ఉంటే మనకు ఫెయిత్ కూడా ఆపరేట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొత్త ఏమి ఆలోచన చేయకుండా, కొత్త వాటిని ఏమి చేయకుండా లైఫ్ లో ఇక ఇదే రొటీన్ గనక లైఫ్ ఉంటే ఇక అయిపోయినట్లే నీ లైఫ్. రొటీన్ గనక నీకు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇక నువ్వు దేని మీద నీ విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దేని మీద నువ్వు ఒక హార్డ్ గా ఇంపాసిబుల్ ప్లేస్ లో దేవుని గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక నీకు. కానీ నేను నమ్ముతున్నా, ఎవరైతే హార్డ్ ఛాలెంజెస్ చేస్తారో, హార్డ్ గా ఎవరైతే స్టెప్స్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారో, వారు మాత్రం ఒక దినాన గ్రేట్ ఛాంపియన్ లాగా మాత్రం వాళ్ళు నిలబడతారు. అచీవ్ చేసే వాళ్ళు నిజంగా ఛాంపియన్స్ అండి. అది ఏదైనా అచీవ్ చేసే వాళ్ళు ఛాంపియన్స్ వాళ్ళు. అందుకనే నీ ముందున్న నీ గమ్యాన్ని, నీ డ్రీమ్స్ ని, నీ గోల్స్ ని నువ్వు మంచి వాటిని గనక నువ్వు పెట్టుకుంటే అది నీ బిజినెస్, అది నీ సక్సెస్. లేదా నువ్వు చేసే జాబ్, లేదా నువ్వు చేసే వర్క్, నీ దాంట్లోనే పెట్టుకో. దాన్ని రీచ్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించి ఒకదాన్ని చేయాలంటే ఏముంటుందంటే ఖచ్చితంగా నీకు విశ్వాసం అవసరం. నీకు విశ్వాసము అవసరం అంటే కంపల్సరీ నువ్వు దేవుని మీద డిపెండ్ అయిపోతావు. దేవుడు నాకు ఇది చేస్తే తప్ప ఇది నేను సాధించలేను, ఇది నేను సక్సెస్ కాలేను. ఫెయిత్ అనేది నీకు ఎప్పుడు కూడా కొత్తవి నువ్వు రీచ్ అయ్యేటట్లు చేస్తుంది. నీ విశ్వాసం పెరిగింది అంటే ఎట్లా చెప్పు? ఎక్కడ నాకు విట్నెస్ చూపెడతావా? విశ్వాసం పెరిగింది అంటే విట్నెస్ చూపెట్టాలి. అంటే మనము ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. ఖాళీగా మన మైండ్ కానీ మనము కానీ ఎంటీగా ఉంచుకుంటే లేనిపోని పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఉన్న ఫెయిత్ కూడా పోతుంది. కానీ ప్రతిసారి కూడా కొత్త వాటిని గనక ఫోకస్ చేస్తే నీ లైఫ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కొత్త వాటి చేయాలంటే కంపల్సరీ నువ్వు టంగ్స్ లో చేయాలి. టంగ్స్ లో చేసిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. అది మినిస్ట్రీ గురించే కావచ్చు, అది చర్చ్ లో గురించే కావచ్చు, అది నీ పర్సనల్ లైఫ్ గురించే కావచ్చు, లేదా నీ ఫైనాన్షియల్స్ గురించే కావచ్చు, నువ్వు చేసే బిజినెస్ గురించే కావచ్చు, నీ ఫ్యామిలీ గురించే కావచ్చు, నువ్వు తీసుకునే నీ యొక్క ప్రాపర్టీస్ గురించి. అది ఏదైనా ఎక్కడైనా చెట్టుకి ఫలాలు ఇస్తూనే ఉండాలి. అప్పుడే అది మంచి చెట్టు అంటాం.